వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. పర్యటనలో భాగంగా ఇక్కడంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే పంచాయతీ పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా మినీ గోకులాలకు సంబంధించినటువంటి వాటి ఏర్పాట్లతో పాటు మొత్తం ఇక్కడ రేపు సంక్రాంతి యొక్క సంబరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ రేపు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మరిన్ని విషయాలు దగ్గరుండి ఇక్కడ ప్రధానంగా ఏదైతే జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారో మర్రెడ్డి శ్రీనివాస్ గారు అయితే ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? తన సొంత నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో సొంత యొక్క పండగ వాతావరణంలో జరుపుకున్న పరిస్థితి ఎలా ఉంది చూడాలి? సార్ అందరికీ నమస్కారం. మీకు తెలుసు సార్ గత 3 రోజుల క్రితం ఏడీబీ రోడ్లో ప్రమాదం జరిగినప్పుడు ఆయన చెప్పారు, స్వయంగా నేను వచ్చి ఏడీబీ రోడ్డు పరిస్థితిని అక్కడ నేను చూస్తానని చెప్పి. అదేవిధంగా రేపు సార్ 9:30కి బయలుదేరి సుమారు 10:30 వరకు మన రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడి నుంచి ఏడీబీ రోడ్డు మీదుగా పెద్దాపురం సామలకోట మీదుగా పిఠాపురం చేరుకుంటారు. ఆ రోడ్డు పరిశీలనంతరం అదేవిధంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ వారోత్సవాల సందర్భంగా జరుగుతున్నటువంటి మినీ గోకులాలని రేపు సార్ ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. స్వయంగా సార్ ఒక మినీ గోకులాన్ని ఇక్కడ కుమారపురంలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈరోజు రేపు నాంది పలకబోతున్నారు. ఇప్పటికే 12,500 మినీ గోకులాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు అఫీషియల్గా 264 శాంక్షన్ అయితే ఇచ్చారు. ఇంకా కొన్ని అప్లికేషన్ పరిశీలన ఉన్నాయి. అవన్నీ కూడా శాంక్షన్కి త్వరలోనే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పండగ సందర్భంగా కూడా మన జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ సంక్రాంతి సంబరాల ఉత్సవం పేరుతోటి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రదర్శనలు ఇక్కడ జరగబోతున్నాయి. అదేవిధంగా మన సంక్రాంతి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలు కూడా జిల్లా యంత్రాంగం గత 2 రోజులుగా కూడా అధికారులంతా కూడా శ్రమించి ఏర్పాట్లు చేస్తున్నారు. తప్పకుండా పిఠాపురం పండుగ సందర్భంగా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావడం మా కేడర్ అంతా కూడా చాలా ఆనందోత్సాహాలు ఉన్నారు. అందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ గోకులాలు కాకుండా పిఠాపురం నియోజకవర్గం తన నియోజకవర్గ ప్రజల కోసం ఏ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టబోతున్నారు? ప్రధానంగా రేపైతే అవకాశం ఉంటే ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చినటువంటి ఈ 38 కోట్లతో శాంక్షన్ ఇవ్వబడిన 100 పడకల ఆసుపత్రిని పరిశీలిస్తారు. ఈ తర్వాత రేపైతే ప్రస్తుతానికి దీనికే మన కన్ఫైన్ ఉన్నారు. అది అవకాశాన్ని బట్టి ఆయన ఇతర కార్యక్రమాలు కూడా పరిశీలించే అవకాశం ఉంది. గతంలో మాట ఇచ్చిన ప్రకారంగా కొన్ని అభివృద్ధి పనులు అయితే శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఇక్కడ ఏదైతే జగనన్న వాళ్ళని గతంలో ఉన్నటువంటి దాన్ని అయితే రూపురేఖలు మార్చి అక్కడ బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. ఎక్కడెక్కడ ఏ పనులు జరుగుతున్నాయండి? తప్పకుండా సార్, గతంలో మేము ఏమైతే ఇచ్చామో ముందు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు వెంటనే కూడా జగన్ కాలనీ జరిగింది. దానికి సార్ చెప్పిన విధంగానే 4 కోట్లతో బ్రిడ్జి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వాటర్ ప్రస్తుతానికి ట్యాంకుల్లో వస్తున్నాం. దాన్ని కూడా శాశ్వతంగా పరిష్కరించే మార్గంగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే టెండర్ కూడా పిలుస్తారు. అదేవిధంగా శుద్ధగడ్డ వద్ద వాగులో ఇబ్బంది పడుతుంటే అక్కడ కూడా 32 కోట్లతో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గొల్లపురంలో ఉన్నటువంటి నీటి సమస్యను తీర్చడానికి 90 లక్షలతోటి వర్కులు జరుగుతున్నాయి. అవి కూడా వారం 10 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా గొల్లపురంలో హాస్పిటల్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు రమారమి 20 కోట్ల పంచాయతీల్లో రోడ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితమే బీటీ రోడ్లు 12 కోట్ల శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోడ్లు ఏదైతే సీసీ రోడ్లు ఇచ్చామో ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి 13 కోట్లు సంక్రాంతికి పూర్తి చేయాలని, మిగతా ఉన్నటువంటి పైపులో ఉన్నటువంటి 6 కోట్లు కూడా ఈ మార్చి నెలాఖరుకి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇప్పటికే శాంక్షన్ ఇచ్చిన దాంట్లో రమారమి 80% రోడ్లు పూర్తి చేసాం. అదేవిధంగా దూడసంత ఆధునీకరణ కోసం 1,40,00,000తో టెండర్లో పిలవడం జరిగింది, ఆమోదమైంది. పండగ వెళ్ళిన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఏమైతే అదే బ్రిడ్జ్ సంబంధించి కూడా ఫ్లైఓవర్ సంబంధించి కూడా ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు సార్ రైల్వే శాఖకి వినత పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కూడా కార్యాచరణ మొదలైంది, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే కాదు, మేము ఏమైతే హామీ ఇచ్చో ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. కాలానుగుణ దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా వివిధ పాఠశాలకు సంబంధించి బౌండరీ వాల్స్ నిమిత్తం ఇటీవలే మన స్వయంగా మన పర్సనల్ సెక్రటరీ గారు వచ్చి అన్నీ కూడా అధ్యయనం చేయడం జరిగింది. అలాగే అనేక ఏమైతే ఇచ్చినవి కాకుండా ఇవ్వని కాకుండా ఏవైతే మా ప్రజాక్షేత్రంలో సమస్యలు వచ్చినాయో అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అవన్నీ కూడా సార్ పరిశీలనలో ఉన్నాయి.
ఉన్న లభ్యతను బట్టి తప్పకుండా కూడా ఒక్కొక్కటి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ కూడా వచ్చింది. దానిపై ఎటువంటి పురోగతి ఇప్పుడు వరకు కూడా దాని కమిటీ కావచ్చు, దాన్ని ఏ విధంగా ఉండబోతుందంట? సార్ అది పూర్తిగా అఫీషియల్ బాడీగా కలెక్టర్ గారి నేతృత్వంలో అది పనిచేస్తుంది. దానికి సంబంధించిన పోస్టులు కూడా ఇటీవల కేబినెట్ ఆమోదించింది. తర్వాత ఎందుకంటే పడా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సింగిల్ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. అభివృద్ధికి అనేది కూడా అన్ని శాఖలు అందులో ఉంటాయి. సో అభివృద్ధిని త్వరితగతిన చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాడా ఒకసారి రూపొందిన తర్వాత దానికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించబడతాయి. ఆ విధంగా కూడా ఈ పిఠాపురం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోబడతాయి. అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ ఎలా వెళ్తారు? అంటే చేబ్రోలు నివాసంలో కార్యకర్తల సమావేశం కూడా ఉందంటున్నారు, ఉందే అవకాశం ఉందంట? సార్ ప్రస్తుతం కార్యకర్తల సమావేశం అయితే లేదు. డెఫినెట్గా పండుగ తర్వాత ఆ కార్యక్రమాలు ఉంటాయి. సార్ ఆగితే హౌస్ దగ్గర ఆగుతారు, లేకపోతే స్ట్రైట్గా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. చూస్తున్నాం ఇది పరిస్థితి. భారీ ఎత్తున అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు అయితే పరిశీలిస్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున అయితే రేపు జరగబోతున్నటువంటి ఈ యొక్క ఏదైతే 12 రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులాలు అయితే ఇక్కడ నుంచి ప్రారంభించేందుకు, తన సొంత నియోజకవర్గంలో ప్రారంభించేందుకు ఇక్కడ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం గతంలో లేని విధంగా రూపురేఖలు మార్చేందుకు అన్ని విధాలుగా కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ గతంలో ఏదైతే పిఠాపురం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా దానికైతే ప్రక్కన కార్యాచరణ అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనకి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ విధంగానే ఇక్కడ అయితే అభివృద్ధి దిశగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా రేపైతే తన సొంత నియోజకవర్గంలోనే ఇక్కడ మినీ గోకులాల రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులాలు ప్రారంభించేందుకు ఇక్కడ శ్రీకారం చుట్టున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ మీటింగ్ ఇక్కడ సంక్రాంతి సంబరాలు కూడా ఈ యొక్క రాజీవ్ గాంధీ స్కూల్లో పాల్గొన్న తర్వాత తిరిగి మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఉప ముఖ్యమంత్రి తిరిగి మళ్ళీ రాజమండ్రి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి మళ్ళీ నేరుగా విజయవాడ వెళ్ళేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.